కడప జిల్లా ఒంటిమిట్ట మండల పరిధిలోని ప్రభుత్వ జెడ్పీ పాఠశాలలు, ప్రభుత్వ చౌక దుకాణాలను రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం అమలుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన పిల్లలకు నాణ్యమైన భోజనం తప్పనిసరిగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రేషన్ షాపుల్లో రేకుల సంచులు ఉపయోగించకుండా ప్లాస్టిక్ డబ్బాలు వినియోగించాలని రేషన్ డీలర్లకు సూచించారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు ఎంత పరిమాణంలో భోజనం అందించాలన్న వివరాలతో డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని విజయప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. మీరు అర్థం చేసుకోవాలా, మీకు ఎక్కడ ఎమ్మెల్యేస్ పాయింట్ ఎక్కడ రాయపేట ఒంటిమిట్ట తూకం వేసి ఇస్తా ఉన్నారా? మూటల ప్రకారం ఇస్తారా? తూకం వేస్తారా? మరి తూకం వేసినప్పుడు మీకు ఇబ్బంది ఏముంది? మూటల ప్రకారం ఇస్తే మూటల్లో తక్కువ వచ్చినాయని అనుకోవచ్చు. మరి అట్లా చెప్తాం. ఇక్కడ 5 ఉన్నాయి రా, 5 ఉన్నాయి అబ్బాయి, 133 పట్టించుకోండి అంటున్నా నేను మీరు లేదు, అదేం అవసరం లేదు. సారీ, నేను చెప్పేది ఏంటంటే ఈ విధంగా మనము ఆ విధంగా ఫాలో కాండి. జరిగిన పొరపాట్లు జరుగుతాయి, వదిలేసేయండి. అదేమి శిక్ష అని అడ్డపడాలి, రెక్టిఫై చేసుకోండి. ఈ విధంగా ఇస్తేనే మనకు న్యాయం జరుగుతుంది అని నేను క్లియర్గా చెప్తాను. అంతే, తప్పితే అదేం లేదు, అదేం ప్రాబ్లం లేదు. జరుగుతూ ఉంటాయి కొన్ని ఎక్స్ట్రా స్టాక్ అట్లా కాకుండా చూసుకోండి అంటున్నాను. మీకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని వచ్చేటట్టు దింపేటట్టుగా దాని మీద 50, 100, 50 ఎక్స్ట్రా ఏదో డ్యామేజ్ కానీ పాడు కానీ అట్లా అవి వాళ్ళు రాసుకుంటారు. అంతా బాగుంది. నీకు అటెండెన్స్ కూడా చాలా నచ్చింది నాకు. ఎవరు కూడా ఇట్లా ఆబ్సెంటీస్ పిల్లలు సరిగ్గా రారు దినంలో. ఇప్పుడు సంక్రాంతి సెలవులు అయిపోయిన తర్వాత ఆబ్సెంట్ అయ్యారు పిల్లలు అవుతారు. కానీ కొందరికి అంత ఉంటుంది అటెండెన్స్. మాకు లేనిపోయిన అనుమానాలు. నువ్వు చాలా బాగా రాసావు, చాలా ఇంజనీర్ ఉంది, వెరీ గుడ్. ఏం ప్రాబ్లం లేదు అమ్మా. సూపర్వైజర్ అబ్జర్వేషన్ ఇంపార్టెంట్, ఎక్స్పెరిమెంట్స్ ఇంపార్టెంట్. మీకు చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తా. పిల్లలు మనం అనద్దు, పిల్లలు ఇంటి దగ్గర ఎక్స్పైరీ డేట్ ఏదైనా ఫుడ్ లేకపోతే ఏదైనా ఫుడ్ పాయిజన్ అయ్యి మన దగ్గరకు వచ్చి మనం ఒక కందిపప్పు ప్యాకెట్ మీద ఎక్స్పైరీ డేట్ది పెట్టింటే కదా ఎవరు అంటారు చెప్పండి? కందిపప్పు ఏమి ఎక్స్పైర్ కాకుండా మునిగిపోవు కంపలు. కానీ వాళ్ళకు అక్కడ ఇంటి దగ్గర జరిగింది కూడా మీదే బాధ్యత అవుతుంది. దీనివల్లే మా పిల్లలకు బాగలేదు అంటారు. అట్లా జరగవు. సామాన్యంగా జరిగితే ఎవరు బాధ్యత వహించాలా? మనం వహించాలా. ప్రభుత్వాన్ని మొత్తం రాష్ట్రం అంతా పేపర్లలో వస్తుంది, టీవీలలో వస్తుంది. అలాంటి పిల్లలకి ఇట్లా అయింది ఎక్స్పైర్ ఫుడ్ పెట్టడం వల్ల. అందుకు జాగ్రత్తగా ఉండాలి మనము. ఫస్ట్ కందిపప్పు ఎక్స్పైర్ అవుతుంది, అది బిఫోర్ గా వాడు చేస్తాను.